హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చాము. అక్కడ కనబడుతున్న 70 అడుగుల అతిపెద్ద భారీ సప్తముఖ మహాగణపతి మనం చూడొచ్చు. ఒకవైపు రాహు కేతును, మరొక వైపు శ్రీనివాస కళ్యాణము చూడొచ్చు. అదేవిధంగా గణేశునికి ఎదురుగా అయోధ్య బాలరాముని చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చాం కాబట్టి మీతో ఈ గణేశుని చరిత్రను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొదటగా గణేశుని మరాఠా సామ్రాజ్య అధిపతి ఛత్రపతి శివాజీ గారు దీనిని ప్రారంభించారట. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు దీనిని ప్రజలందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ గణేష్ ఉత్సవాలని తిరిగి ప్రారంభించారు. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేశుని గురించి మాట్లాడుకుంటే, మొదటగా 1954లో సింగరి శంకరయ్య అనే ఖైరతాబాద్ కార్పొరేటర్ తను 1 అడుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 2014 వచ్చేసరికి విగ్రహం హైటు 60 అడుగులకు చేరింది. ఇలా అతిపెద్ద విగ్రహం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయనే ఒక ఉద్దేశంతో అప్పటి హైదరాబాద్ ఉత్సవ కమిటీ మరియు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి ఏటా 1 అడుగుని తగ్గించాలని నిర్ణయించారు. ఇక్కడికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా వేరే రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి తమ విఘ్నాలు పోవాలని, సంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. మీరు కూడా విచ్చేసి ఈ దివ్యమైన గణపతిని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.